చూస్తావా ఆఫ్ చేసినప్పుడు చెప్పు దానికి ముందరే నేను ఆఫ్ చేయలేదు. గింటే ఇది ఉంది కదా మా గింటే దాంట్లో నడుస్తాను. షుగర్ కప్ ఎత్తుకున్నా నేను 1.5 కప్ప అవి కలుపు ఈసారి తీసేస్తాను. మరి ఏం వేసామో పాలు అంతే కదా, అన్నం చేసి లాస్ట్లో కదా బూజు ఉంటాయి కదా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. ఇంకొంచెం ఉడుకుతుంది. చక్కెర కరిగేది వద్దా? అట్లా పాలు వేస్తే కరగాలి చక్కెర. హాయ్ గాయ్స్, ఈరోజు క్యారెట్ మరియు సోయాబీన్ పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికని 6 ఐటమ్స్ ఉంటే చాలు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ 1 కప్ అండ్ క్యారెట్ 1 కప్, తురిమిన క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ నానబెట్టి తీసుకున్నాను అండ్ మిల్క్ అండ్ గీ. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి గీ వేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం.
అండ్ మళ్ళీ గీ తీసుకుందాం, అదే ప్యాన్లోనే చేసుకోండి. తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయ్యేదాకా వేగనిద్దాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ అయ్యేంత మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం లిక్విడ్ టైప్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాయిల్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ పాయసం ఈజ్ రెడీ. హాయ్ గాయ్స్, ఈరోజు క్యారెట్ మరియు సోయాబీన్ పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికని 6 ఐటమ్స్ ఉంటే చాలు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ 1 కప్ అండ్ క్యారెట్ 1 కప్, తురిమిన క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ నానబెట్టి తీసుకున్నాను, అండ్ మిల్క్ అండ్ గీ. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి గీ వేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. అండ్ మళ్ళీ గీ తీసుకుందాం, అదే ప్యాన్లోనే చేసుకోండి. తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయ్యేదాకా వేగనిద్దాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ అయ్యేంత మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం లిక్విడ్ టైప్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాయిల్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ పాయసం ఈజ్ రెడీ. హాయ్ గాయ్స్, ఈరోజు క్యారెట్ మరియు సోయాబీన్ పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికని 6 ఐటమ్స్ ఉంటే చాలు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ 1 కప్ అండ్ క్యారెట్ 1 కప్, తురిమిన క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ నానబెట్టి తీసుకున్నాను, అండ్ మిల్క్ అండ్ గీ. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి గీ వేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం.
అండ్ మళ్ళీ గీ తీసుకుందాం, అదే ప్యాన్లోనే చేసుకోండి. తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాం. అది లైట్గా ఫ్రై అయ్యేదాకా వేగనిద్దాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ అయ్యేంత మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం లిక్విడ్ టైప్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాయిల్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ పాయసం ఈజ్ రెడీ. హాయ్ గాయ్స్, ఈరోజు క్యారెట్ మరియు సోయాబీన్ పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికని 6 ఐటమ్స్ ఉంటే చాలు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ 1 కప్ అండ్ క్యారెట్ 1 కప్, తురిమిన క్యారెట్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ నానబెట్టి తీసుకున్నాను అండ్ మిల్క్ అండ్ గీ. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి గీ వేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. తర్వాత మిల్క్ యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేది. మీరు కావాలంటే ఇంకా కొంచెం లిక్విడ్ టైప్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాయిల్ అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. తర్వాత తురిమిన క్యారెట్ వేసుకుందాం. అండ్ పాయసం ఈజ్ రెడీ. అది లైట్గా